ప్రతి ఒక్కరూ 2 నిమిషాలల్లా క్లుప్తంగా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వీర ఆవేశపరుడు తెలంగాణ ఉద్యమకారుడు మైపాల్ యాదవ్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అంత వీర ఆవేశమేం లేదు, సబ్జెక్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. అప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి అంత ఆవేశం వస్తలేదు. లేదు, రైట్. ఇప్పుడు ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు బాధ్యత. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఆవేశంతో రెచ్చిపోవాలి, ఒక్కడితో అయ్యేది కాదు. ముందుగా ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ నమస్తే చెప్తూ, అందరికీ కరుణాకరన్ నాకు ఎస్పెషల్గా సభను కండక్ట్ చేసినందుకు. కత్తికి లేదు బాధ, నెత్తికి లేదు, మరి ఖలీల్ భాషకి ఎందుకు? ఖలీల్ భాష ఎవడరా అంటే ఆయన మీద కేసు పెట్టిన ఆయన. అసలు ఆయనకేం సంబంధము అంటే షాక్ అవుతున్నా చదివితే. ఇదేంటి, ఇరు వర్గాల మధ్యలో శత్రుత్వం పెరగడానికి కారణమైనందున ఖలీల్ బాషా తండ్రి బషీర్ అహ్మద్ అబ్బాస్ నాగర్ కర్నూలు ఉన్న వ్యక్తి కర్నూలులో సెటిల్ అయ్యి అంతా. ఈయన క్యాండిడేటే డిఫరెంట్ ఉన్నాడు. నాగర్ కర్నూలు నుంచి కర్నూలుకు పోయిండు. 2 గ్రూపుల మధ్య తగాదంటే మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది? అసలు ఆ 2 గ్రూపులు ఏంది మరి? నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. మీకు ఎవరికైనా అర్థమైంది? ఆ 2 గ్రూపులు అంటే పోలీస్ కంప్లైంట్ తీసుకునేటప్పుడే కనీసం ఈ 2 గ్రూపుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టినన్నావు కదా, ఆ 2 ఏమేం గ్రూపులు ఆయన పోలీస్ సిఐ సింహన్, ఆయన పేరు విక్రమసింహ పద్మనాభ సింహై. కనీసం ఒక పోలీస్ జాబ్ చేస్తున్నావు సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 గ్రూపుల మధ్య తగాదాలు అన్నావు, 2 గ్రూపుల మధ్యలో విద్వేషాలు అన్నావు. ఆ 2 గ్రూపులు ఏంది అంటే మేలు ఫీమేలా, లేకపోతే హిందూ ముస్లిమా, ఆంధ్ర తెలంగాణనా? అసలు నువ్వేవాడు? నీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఇంతమంది 10 కోట్ల జనాభాలో నీ మనోభావాలు దెబ్బతిని నిద్ర పట్టలేదా? అంటే ఈ డింగ్రీ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నావు అంటే, అక్రమ కేసులు పెట్టేటోళ్ళ మీద నిజంగా కేసులు బుక్ చేసే చట్టాలు బలంగా రాకపోతే ఏ నయానో భయానో తీసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేటోళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అంటే ఇంత దారుణంగా ఏందన్నట్టు ఎత్తుకపోవడం అంటే ఏబిఎస్ కార్పస్ వేసేదాకా పోలీసులు విడుదల చేయరు. అంటే నాకు అర్థమైందంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ పోలీసు వాళ్ళు మనకు అవసరమా? ఈ పోలీస్ స్టేషన్లు అవసరమా? వీళ్ళు ఉన్నదే మంచోన్ని అరెస్ట్ చేసి కొట్టడానికే. ఎవడు మంచి మాట్లాడితే వాడిని కొట్టాలా అనడానికే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా 2 రాష్ట్రాలలో పొద్దున్న లేచిన నుంచి 4 గంటలకే సుప్రభాతం పాడినట్టు బెల్ట్ షాపులు ఓపెన్ అయితే తాగి అంటే తాగినో అంటే బెల్ట్ షాపులు అక్రమంగా అమ్ముతుంటే ఒక్కొన్ని అరెస్ట్ చేయరు పోలీసు వాళ్ళు. గంజాయి అమ్మటని అరెస్ట్ చేయరు పోలీసు వాళ్ళు, నో పోలీస్. గంజాయి అమ్మితే నో పోలీస్, బెల్ట్ షాపులు అమ్మితే నో పోలీస్. కానీ ఎవడన్నా ప్రశ్నిస్తే అప్పుడు వస్తారయ్యా పోలీస్. అంటే ఇట్లా మొత్తం పోలీస్ వ్యవస్థ మీదనే చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది. దయచేసి పోలీసులకు చెప్తున్నాం, మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక రకంగా ట్రైనింగ్ ఇస్తారు, జాబ్లోకి వచ్చిన తర్వాత ట్రైనింగ్ మొత్తం మర్చిపోయి అప్పుడు ఆ సీఎం ఎవరుంటే వాడు ఊ అంటే ఊసుకో, డిస్కో అంటే డిస్కో, కూసో అంటే కూసో, నిలబడంటే నిలబడు. ఇజ్జత్ పోతుంది. అందుకనే భారతదేశంలో ఈ పోలీస్ వ్యవస్థ సపరేట్ ఉండేటట్టు చట్టాలు రావాలి. ఈ హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా తీసుకుపోన్నా. ఆయన ఏం నేరం చేసిండయా? పాకిస్తాన్కి ఏమైనా సమాచారం చేరవేసిండా? బంగ్లాదేశ్కు, ఇరాన్ లేకపోతే ఇజ్రాయిల్ యుద్ధానికి ఏమైనా సంబంధించడానికి ఏమైనా ఉందా? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? చంద్రయ్య శివయ్య కాదు అన్నాడు. అవును, మనిషి దేవుడు కాదన్నాడు. దానికే మీరు రెచ్చిపోవాలనా? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఇంకా కేసులే లేవా? మొత్తం కేవీఆర్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇరు వర్గాల మధ్యలో గ్రూపులు అయినా, ఎవడు అన్నం తింటలేడు, ఎవడు మందు తాగుతలేడు, ఎవడు పెళ్ళాన్ని కొడతలేడు. మనుషులేనా? అసలు పోలీస్ వ్యవస్థ మీదనే మొత్తం ఈ దేశం నాశనం అవుతుందే. 90% దుర్మార్గమైన రాజకీయ నాయకులు, దుర్మార్గమైన అధికారులు. ఒక్కొక్క పోలీసు వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, 1000 కోట్లు
రాజకీయ నాయకులు వేల కోట్లు అడిగిండు చంద్రబాబు నాయుడుకు 2 ఎకరాలు ఉండే 2 లక్షల కోట్లు ఎట్లొచ్చినాయను వీలైతే సమాధానం చెప్పండి, ఆయన తప్పు మాట్లాడితే కౌంటర్ వేయండి. అంతేగాని ఓ పోతాం ఎత్తుకపోతాం అసలు ఇట్లేమో నెక్స్ట్ చట్టాలు రావాలి. ఎవరైనా అక్రమంగా నోటీస్ ఇవ్వకుండా ఎత్తుకపోవడానికి మీకు హక్కులు ఉంటాయా? అంటే పోలీస్ యూనిఫామ్ వేయంగానే కొమ్ములు వస్తాయా? పోలీసులు చట్టానికి ఏమన్నా అతీతులా? దయచేసి పోలీస్ వ్యవస్థకు కానీ ఈ అక్రమంగా కేసులు పెట్టేటోళ్ళకి కానీ మేము చెప్తున్నాం, ఈ ఖలీల్ పాషా గారి మీద మనం కేసు పెట్టాలి. హైదరాబాద్లో వాడు కర్నూలు నుంచి హైదరాబాద్కు రావాలి. అక్రమ కేసులు పెట్టేటోడి మీద అక్రమ కేసులు పెట్టాలి. ఇదే ఎల్బీ నగర్లో పోలీస్ స్టేషన్కి వస్తాం, ఇగో వీడు మా మీద అక్రమంగా కేసు పెట్టిండు, వీడి మీద కేసు పెడుతున్నాం, మా కుటుంబ సభ్యులు మరి అనేక విధాలుగా బాధపడ్డరు, మరి కొట్టడం వల్ల చిత్రవద పెట్టడం వల్ల బాధపడ్డరు. కాబట్టి ఆ బాధకు కారణం ఆ ఖలీల్ భాషను మరి కారణం కాబట్టి కేసు పెడుతున్నామంటే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మరి కేసు తీసుకుంటారా తీసుకోరా చూద్దాం. అసలు కొట్టడానికి మీకేం హక్కులు ఉన్నాయా? శిక్షిస్తే న్యాయస్థానం శిక్షిస్తుంది. జడ్జి గారు న్యాయమూర్తి, న్యాయమా అన్యాయమా చెప్పేది న్యాయమూర్తి ఆ పోలీసు వాళ్ళ. వాట్ ఈస్ పోలీస్ డ్యూటీ? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఏమన్నా మన పేరేమో సాయి కుమార్ ఉంటాడు, పోలీస్ జాబ్ ఒకటి ఉంటుంది. అట్లా కాదు, ఇట్లా ఉండదు. అట్లా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి, న్యాయమూర్తి చెప్పే దాన్ని బట్టి శిక్ష ఉంటుంది. కానీ మీరంతటా మీరే ఆయన ఏదో గంజాయి అమ్మినట్టు, డ్రగ్స్ అమ్మినట్టు 90% రాజకీయ నాయకులు పెద్ద దొంగలు. మీకు వీలైతే ఆ రాజకీయ నాయకులను లోపటేసి కుమ్మురి. కానీ మా కేవీఆర్ లాంటి జోలికి వస్తే ఇప్పుడు ఒక్క కేవీఆర్తో ఇప్పుడు ఆ ఖలీల్ భాషకు చెప్తున్నా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇరు వర్గాల మధ్య విద్వేషం. ఇప్పుడు కేసు పెట్టినావు కదా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే విద్వేషం అయింది. ఇప్పుడు ఒక కేవీఆర్ కాదు 100 మంది కేవీఆర్లు రేపటి నుంచి చంద్రబాబు నాయుడిని శివయ్య కాదు కాదు అని ప్రశ్నిస్తాం. ఇక ఎంతమంది 3rd డిగ్రీలు ఇస్తావో 4th డిగ్రీ ఇస్తావో నీకు ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకో. మాకు నచ్చింది మేం చేస్తాం, మీకు నచ్చింది మీరు చేయండి. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ మైపాల్ యాదవ్. ఇప్పుడు